హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈ రోజు అయితే ముందు రోజు అయితే ఇంకా బీట్రూట్తో ఫేస్ ప్యాక్ అని చెప్పాను కదండి. ఇంక ఈ రోజు అయితే అది ఇంకా ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఆ బీట్రూట్ అంతా మొత్తం ఎండిపోయిన తర్వాత ఇంకా తీసుకొచ్చి అయితే కొద్దిగా అయితే మిక్సీ అయితే చేస్తున్నాను అనమాట. కాస్త పొడి పొడిగా ఉంటుందని చెప్పేసి, కొద్దిగా పొడిగా ఉంటే దానిలో మనం ఇంకా ఏదైనా అప్లై చేసుకొని అయితే రాసుకోవచ్చు అనమాట. సో ఇంక ఇక్కడైతే నేనైతే పొడి అయితే చేసుకుంటున్నానండి. ఇంక చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడైతే నేను అసలు ఫేస్కి అసలు అప్లై చేయలేదు. జనరల్గా అసలు ఎట్లా ఉంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇంక ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. అసలు జిడ్డుగానే ఉంది ఫేసు. నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే బీట్రూట్ పౌడర్ అనేది చేసేసుకున్నాను కదండి. అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. అట్లాగే మన దగ్గర పెరుగు ఉంటే పెరుగైనా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా కాస్త పసుపు అయినా ఉంటే పసుపు కూడా అందులోనే యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదనుకుంటే ఓన్లీ బీట్రూట్ అయినా మనం చేసుకోవచ్చు. బీట్రూట్ రాస్తే ఏంటంటే కాస్త మనకి అసలు ఏం తెలియదు అనమాట. సో నా దగ్గర లెమన్ అయితే లేదండి. మీ దగ్గర ఒక లెమన్ కానీ ఉంటే దాంతో మంచిగా స్క్రబ్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న డార్క్ ఏమైనా ఉంటే పోతాయి అనమాట. మచ్చలు కానీ ఇంకేమైనా కానీ ఎక్కడికైనా మనం మంచిగా ఇంట్లో ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఇంకొచ్చి ఇంకా ఈ వింటర్లో కాస్త ఫేస్ ఇంకా అట్లాగే లిప్స్ అవన్నీ పగులుతూ ఉంటాయి కాబట్టి ఇది కాస్త ఈ వింటర్లో మనకి ఫేస్ ప్యాక్ లాగా కాస్త బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇంక ఇప్పుడైతే బీట్రూట్ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. పెరుగు కానీ ఉంటే ఇంకా అది రాసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట పెరుగు అనేది. సో నా దగ్గర పెరుగు లేదు కాబట్టి కొద్దిగా పసుపు అయితే వేసుకొని మంచిగా అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇంకా లెమన్ ఉంటే ఇంకా బాగుండేది స్క్రబ్ చేసుకోవడానికి. నేను ఇంకెట్లాగా రాసిన తర్వాత ఒక పావు గంట అయితే ఇంకా ఫేస్ అంతా ఎండబెట్టేసుకున్నాను అనమాట ఫ్యాన్ కింద. ఇంకా నేను రాసుకుంటే ఇంకా మా పిల్లలు కూడా నాకు కూడా రాయండి అని చెప్పేసి అయితే అన్నారండి. ఇంకా ఒకరికి రాస్తే ఒకరికి రాసుకోకుండా ఉంటామో చెప్పండి. కలపడమే ఎక్కువ కలిపేశాను. ఇంకా అందుకు వచ్చి ఇంకా మా పాపకి అలాగే మా బాబుకి కూడా అనమాట. మా ముగ్గురం అయితే ఇంకా అప్లై చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ ఇంకెలాగో ఒక హాఫ్ అన్ అవర్లో స్నానం అయితే చేస్తామని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా పూసాను అనమాట. ఇంకా అట్లాగే ఒక 10 మినిట్స్ అయితే ఇంకా నేనైతే ఇంకా ఫ్యాన్ కింద అయితే కూర్చున్నానండి. ఇంకా ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత కాస్త గోరువెచ్చని నీళ్ళతో అయితే కడుక్కున్నాను. అప్పుడు మీరే చూడండి రిజల్ట్ అసలు అంత బాగుందో. ఇట్లాగా మనము అంటే డైలీ చేసుకోకపోయినా అప్పుడప్పుడు ఏమైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు లేదంటే నైట్ పడుకునే ముందుగానే అట్లా చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి తర్వాత రోజు వ్లాగ్ అండి. ఇది అనుకోకుండా సడన్గా ఊరైతే బయలుదేరామన్నమాట. ఇంక ఇది వచ్చేసి December 11th రోజు అనమాట ఈ వీడియో. సో మధ్యాహ్నం అయితే స్టార్ట్ అయ్యామండి ఇంటి నుంచి. ఇంక ఇది వచ్చేసి సింగరాయకొండ స్టేషన్ అనమాట. సో అప్పటికిప్పటికీ కాస్త రీమోడలింగ్ అయితే అయ్యిందనమాట. నాకే కొత్తగా అనిపించింది. ఇంకెక్కడైతే ట్రైన్ అయితే ఎక్కిపోయామండి. స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా 2:30కి రావాల్సిన ట్రైను 3:30కి ఇట్లాగ వచ్చిందనమాట. ఇంకెక్కడైతే మా వాడైతే ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి కాస్త ఫాలోయింగ్ అయితే ఉంటుంది కదా. ఇంకా వాడు చిన్నపిల్లడు అని చెప్పేసి ఇంకా పైకి అయితే తీసేసుకున్నారు ఆంటీ వాళ్ళు. ఇంకా ఎక్కినప్పటి నుంచి పెద్దగా అయితే వీడియోస్ అయితే చేయలేదనమాట. ఎందుకంటే సడన్గా ప్రయాణం కదా, ఇంట్లో అన్ని పనులు చూసుకునేసరికి సరిపోయింది. పెద్దగా వ్లాగ్ అనేది ఇటు షూట్ చేసుకోలేదు. ఇంకా దానికి వచ్చి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇంకా ఫుల్గా బిజీ అయిపోతాం కాబట్టి ఇంకా అందుకని ఇంకా కుదరలేదనమాట. ఇంక ఇది కూడా ఊరు వచ్చిన తర్వాత ఒక 5 డేస్కి ఏమో కుదిరిందండి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక వాతావరణం చేంజ్, ఇంకా పిల్లలకు కూడా కాస్త హెల్త్ బాగోలేకపోవడం వల్ల నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదండి. ఇంక ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా బొబ్బులకి అయితే ఇంకా ఎంట్రన్స్ అయిపోతూ ఉన్నాము. ఇంక అప్పుడే కాస్త సూర్యోదయం అయితే వస్తూ ఉందండి. ఇంకా మార్నింగ్ వైబ్స్ చాలా బాగుంటాయి కదా చూడడానికి అని చెప్పేసి నేనైతే ఇంకా అట్లాగా కిటికీ దగ్గర కూర్చొని చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను. నేను తీస్తూ ఉంటే ఇంకా మా పిల్లలు కూడా ఫోన్ లాగుతూ ఉన్నారు. సో ఎందుకని చెప్పేసి ఇంకా అక్కడికైతే ఆఫ్ చేసేసానండి. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకొచ్చేసిన తర్వాత చిన్నగా కొద్దిగా షాపింగ్ అయితే ఉందన్నమాట. అంటే దిగిపోయిన వెంటనే ఇంటికైతే వచ్చేసాము. ఏం తీసుకోలేదు. ఇంకా వాతావరణం చేంజ్ కదా, ఇంకా పిల్లలకైతే కొద్దిగా మెడిసిన్ అయితే తేవాలన్నమాట. సో అందుకని చెప్పేసి అయితే మెడిసిన్ అట్లాగే వాళ్ళకి కావాల్సిన కొన్ని ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి అట్లాగా చిన్న షాపింగ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నామండి. ఇంకెక్కడైతే కిడ్స్ వేర్ అయితే బాగుంటుందన్నమాట. వాళ్ళకి స్వెటర్ ఒకటి తీసుకుందామని చెప్పేసి అనుకుంటూ వచ్చాను. మొత్తానికి అనుకున్నట్టుగా అయితే ఏం షాపింగ్ చేయలేదు. జస్ట్ మెడిసిన్ వరకు అయితే తీసుకుని వెళ్ళామన్నమాట. కోల్డ్కి, కాఫ్కి, సిరప్కి అనమాట. ఇంక ఇది వచ్చేసి December 12th రోజు అనమాట. మేము జర్నీ చేసిన రోజు ఇంటికి వచ్చిన తర్వాత అనమాట. ఇంకా ఆ రోజు నా బర్త్డే అయితే ఇంకా ఆ రోజు అనమాట ఇంట్లో సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నామండి. పెద్దగా ఏం లేదు అనుకోకుండా అనమాట. మా ఫ్రెండ్ ఇట్లాగా
సర్ప్రైజ్ అయితే ఇచ్చిందనమాట ఇంటికి వచ్చేసి. సో ఇంకా ఆ రోజు వ్లాగ్ అనమాట. ఏటి అసలు షూట్ చేసుకోలేదు, ఇంకా అప్పుడు జర్నీ చేసి రావడం వల్ల అసలు ఏం చేసుకోలేదు. మామూలుగా పిక్స్ అనేది ఇక్కడ మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.